ఏకవీర హై కలర్స్ మల్టీమీడియా బ్యానర్లో వస్తున్న తెలుగు తమిళ భాషలో రూపొందుకొని మార్చి 2న 300 పైగా థియేటర్లో ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీని సృష్టించడానికి వస్తున్నారు మా ఏకవీర. ఈ ఏకవీర చిత్రం ఒక 18వ శతాబ్దంలో దక్షిణాపథంలో అంటే ఒక 18th సెంచరీ బ్యాక్డ్రాప్లో ఇండియాలో జరిగిన యథార్థ ఘటన. ఇట్స్ జస్ట్ రియాలిటీ స్టోరీ. ఈ సినిమా వసంత బాలన్ గారు ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్తారు మనకి. ఇప్పుడు జనరల్గా వస్తున్న రెగ్యులర్గా వస్తున్న ఎన్నో సినిమాల మధ్యలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఒక కొత్త సినిమాను చూడాలనే ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరికి ఎవ్రీడే ఒక కొత్త సినిమాకి వెళ్ళాలి, ఎవ్రీడే ఒక కొత్త దీంట్లో వెళ్ళాలి. ఇలాంటి సినిమాని వసంత బాలన్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మధ్యనే ఈ సినిమా రషెస్ చూసిన మణిరత్నం గారు మన ఇండియన్ సినిమా హాలీవుడ్ స్థాయికి రీచ్ అయ్యే లెవెల్లో ఈ సినిమా ఉందని చెప్పారు. అలాగే ట్రైలర్స్ సాంగ్ చూసిన ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈ మధ్య ఇండియన్ సినిమాలు తగ్గించాము, ఈ సినిమా పాటలు విన్నాక ఇంకా ఎక్కువ తెలుగు సినిమా ఈ ఇండియన్ సినిమాలు చేయాలన్న ఆతృత వచ్చిందన్నాయి. అంత అంటే ఆస్కార్ విన్నింగ్ ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమా గురించి అలా చెప్పడము మేము ఆ రోజే ఫీల్ అయిపోయినాము. సక్సెస్ అయిపోయింది సినిమా. 50% ఆఫ్ సక్సెస్ వన్స్ మ్యూజిక్ ఈస్ కమ్ అవుట్ వెల్. కార్తిక్ మన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, సౌత్, నార్త్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో తనకంటూ ఒక సపరేట్ ముద్రను పెట్టుకొని ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు కార్తిక్. ఫస్ట్ టైం మా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవడం మాకెంతో గర్వంగా ఉంది. మా సినిమాలో ఉన్న సాహిత్యం అనంత శ్రీరామ్ గారు గురించి మనం కొత్తగా చెప్పాల్సిందే లేదు. అద్భుతమైన లిరిక్ రైటర్. ఈ మధ్య వస్తున్న ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ప్రతి సినిమాలో తనదంటూ తన సాహిత్యం ఉండేట్టుగా ఉంటుంది. అలాంటి అనంత శ్రీరామ్ గారు మన ఏకవీరాకి సాహిత్యాన్ని ఇచ్చి పాటలు ఇంత సూపర్ డూపర్ హిట్ కావడానికి తోడ్పడ్డాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఇట్స్ ఎ పీరియాడికల్ మూవీ. 18వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థ తగ్గుతూ బానిసత్వాలపైన పోరు, ఆ టైంలో జరిగిన ఒక 2 మూటాలకు సంబంధించిన స్టోరీ. ఇది సింపుల్గా చెప్పడానికి స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ షూటింగ్లో వచ్చిన తర్వాత 18th సెంచరీ ఇది ఒక తమిళ్ ఫీల్ ఉండదు, ఒక తెలుగు ఫీల్ ఉండదు, ఒక కన్నడ ఫీల్ ఉండదు, ఒక మలయాళం ఫీల్ ఉండదు. 18th సెంచరీ ఇట్ సెల్ఫ్ ఒక భారతీయత, మన 18వ శతాబ్దంలో ఉన్న భారతీయత ఎలా ఉంది దాన్ని కళ్ళకు అద్దినట్టుగా చిత్రీకరించారు మన వసంత బాలన్ గారు. ఈ సినిమాకి కెమెరా సిద్ధార్థ్, ఒక డిజిటల్ విప్లవం సిద్ధార్థ్కి ఆయన పేరు అన్నట్టు. ఎందుకంటే కమల్ హాసన్ గారే మనకి ఏ విప్లవం చేయాలన్నా సినీ విప్లవానికి ఒక కొత్త ఒరవడిలను ఏమైనా చేయాలంటే కమల్ హాసన్ గారి ప్రతి సినిమా, ఈ మధ్య వచ్చిన హై టెక్నికల్ వాల్యూస్ సినిమాలన్నిటికీ సిద్ధార్థ గారి కెమెరా. అలాంటి సిద్ధార్థ గారు మన సినిమాని హాలీవుడ్ రేంజ్ సినిమా అండి. ఎందుకంటున్నాను అంటే ఎక్కడ ఎక్కడ ఒక తెలుగు ఇష్యూ కానీ తమిళ్ ఇష్యూ కానీ ఇలా ఒక ఫ్లేవర్ అంటూ ఉండదు సినిమాలో. ఇట్స్ అ ప్యూర్ పీరియాడికల్ ఫిలిం. అందుకోసమనే ఈ సినిమాని ఏ లాంగ్వేజ్లో డబ్ చేసుకుంటే దే ఫీల్ లైక్ ఇట్స్ ఓన్ మూవీ. చైనాలో డబ్ చేస్తే ఇట్స్ ఆర్ మూవీ, జపాన్లో చేస్తే ఇట్స్ ఆర్ మూవీ. ఇక్కడ ఒక కల్చర్నే ఫోకస్ చేసిన సినిమా ఇది. విజయ్ చంద్ర గారు మన తెలుగులో సుపరిచితుడు, కరుణామయుడు, షిరిడి సాయిబాబా, ఈ పాత్రలకు ప్రత్యేకమైన పేరు తనది. అలాంటి విజయ్ చంద్ర గారు జనరల్గా చేసిన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఉంటుంది. అలాంటి ఒక విలక్షణమైన నటుడు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. పశుపతి ఈజ్ అ నేషనల్ అవార్డు విన్నర్. పశుపతి ప్రతి కమల్ హాసన్ సినిమాలో పశుపతికి ఒక కీలకమైన రోల్ ఉంటుంది. నేను వీళ్ళందరితో పెద్దవాళ్ళతో ఎందుకు పోల్చుతున్నాను అంటే నా సినిమా ఇంతమంది మా 5 కలర్స్ మల్టీమీడియా నుంచి వస్తున్న ఈ ఏకవీర సినిమాని ఎంతో మంది ఆల్రెడీ వెయిటింగ్లో చూస్తున్నారు. మన ఆడియో ఫంక్షన్కి వచ్చి చిరంజీవి గారు చెప్పారు, ఈ సినిమా చూస్తే ఆది ఎక్కడో స్టార్ అయిపోతారు. ఈ సినిమాలో వసంత బాలన్ గారి కష్టం మేము కళ్ళ ముందు కనిపిస్తుంది. మేము చూపెట్టిన 10 నిమిషాల ట్రైలర్లో 10 నిమిషాల మేకింగ్లో ఇంత అట్రాక్ట్ అయిన సినిమా అనేది. మన తెలుగు ప్రేక్షకులు నవ్యత కోరుకునే కొత్తదనాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులకి ఒక పండుగ లాంటి సినిమా ఆది.
ఆది పినిశెట్టి, రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఎందరో మహారథులతో సూపర్ డూపర్ హిట్స్ అందించారండి మనకు రవిరాజా పినిశెట్టి గారు. రవిరాజా పినిశెట్టి గారిది కుటుంబ నేపథ్యమే సినిమా నేపథ్యం. సో ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు ఆదికి సినిమా మీద విపరీతమైన పట్టు ఉంది. ఏ సబ్జెక్ట్ చేయాలి, నేను ఇప్పుడున్న పోటీలో, ఇప్పుడున్న స్టార్డమ్స్ లో ఏ క్యారెక్టర్ చేయాలని ఆదికి చాలా క్లారిటీ ఉంది. నేను అనుకున్నాను ఆదికి హైట్ బాగున్నాడు, ఫైట్ బాగున్నాడు, అందుకే బాడీ బిల్డ్ బాగున్నారు, అందుకే ఇలాంటి టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నారని. కానీ వన్స్ ఐ మెట్ విత్ ఆది, అలా హాలీవుడ్ లో ఆలోచిస్తున్నాను. మన సినిమా చూసి నేను అపోకలిప్టో ఫొటోస్ అనుకున్నాను. అపోకలిప్టో రేంజ్ లో ఉన్న సినిమా ఇది. సో ఈ సినిమాలో ఆది పడ్డ కష్టము ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. లాస్ట్ సమ్మర్ లో షూటింగ్ అయిందండి. మేము మధురైలో ఉన్నాం మేమిద్దరం. అక్కడ బేర్ బాడీ, ఒంటిపైన ఒక షర్ట్ ఉండదు, బేర్ ఫుట్, చెప్పులు ఉండవు. ఒక ఫారెస్ట్ లో అంటే మనం ఒక మనిషి వెళ్ళడానికి అంటే ఒక బైక్ కానీ ఒక వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా కష్టం. మేమే 3.5 కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఆ లొకేషన్ లో వాళ్ళు 18 రోజులు షూటింగ్ చేశారు. ప్రతి లొకేషన్, ఇప్పుడు మన బొబ్బిలిలో చేసిన ప్యాలెస్ లో కానీ, హంపీలో చేసిన ప్యాలెస్ లో కానీ, లేకపోతే కర్నూలు గండికోటలో చేసిన ప్యాలెస్ కానీ, తలకోన ఫారెస్ట్ లో చేసిన, మీరు ఎన్నో ఇక్కడ కొన్ని సినిమాలు షూటింగ్ అయ్యాయి తలకోనలో కానీ బొబ్బిలిలో కానీ ప్రతి ఫ్రేమ్ ఒక డిఫరెంట్ ప్లేస్ లో పెట్టాడు కెమెరా. అది కేవలం మా టెక్నికల్ టీమ్కే వర్తిస్తుందండి ఆ క్రెడిట్ అంతా. ఈ సినిమాకి నేను ప్రతి నేషనల్ అవార్డ్ టైంలో ఏమవుతుందంటే 10 సినిమాలతో దృష్టి పెట్టి ఇందులో ఒక నటుడికి ఇవ్వాలి, ఈ సినిమాలో ఒక నటుడికి ఇవ్వాలి, ఈ సినిమాలో ఒక నటుడికి ఇవ్వాలని పోటీ జరుగుతుంది. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఈసారి నేషనల్ అవార్డులో పోటీలో కూడా అందరు మా సినిమా క్యారెక్టర్లు ఉంటాయి. అంటే అంత అద్భుతంగా చేస్తారు. మన పశుపతి చేశారు, విజయ్ చంద్ర గారు, ఆది పర్ఫార్మెన్స్ హైలైట్. ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీని మా 5 కలర్స్ మల్టీమీడియా ద్వారా అందించడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ సినిమాకి చేయడానికి, ఈ సినిమాకి రూపకర్త అమ్మా క్రియేషన్స్ టీ శివ గారు తన 25వ సంవత్సరపు జూబ్లీ మూవీగా తను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకే రోజు 2, 3 అంటే 2 మార్చి రోజు 300 థియేటర్కు పైగా మన ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతుంది. మన తెలుగు ప్రేక్షకులు ఏకవీర చిత్రాన్ని ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను.